ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా జీవశాస్త్ర బోధన పద్ధతిలో ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయం అనగా ఒకటవ పాఠం రెండవ పాఠం మనం పూర్తి చేసాము. అదేవిధంగా మూడవ పాఠ్యాంశం ఉన్నటువంటి జీవశాస్త్ర అభ్యాస ఉద్దేశాలు అనేటువంటి ఆ యొక్క పాఠ్యాంశంలో మనం కొన్ని వీడియోస్ చేసామండి. మూడు వీడియోస్ చేసాము. ఇది 4వ వీడియో. రైట్. విద్యార్థులలో మరి ఉత్సుకత, అదేవిధంగా సృజనాత్మకత, అదేవిధంగా సౌందర్యాత్మక పోషణ ఉన్నప్పుడు ఆ యొక్క విద్యార్థి మరి ఎక్కువ విషయాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క వీడియోలో ఉత్సుకత, అదేవిధంగా సృజనాత్మకత, అదేవిధంగా సౌందర్యాత్మకత పోషణ అనేటువంటి ఆ యొక్క విషయాల గురించి నేర్చుకుందామండి. ఈ యొక్క ఉత్సుకత అనేది ఈ యొక్క విద్యార్థులలో కొన్ని ప్రశ్నలు వేయడానికి, అంటే ఏదైనా ఒక అంశము గురించి తెలుసుకోవడానికి ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి ఈ యొక్క ప్రశ్నలు విద్యార్థులు అడుగుతారు. ఎప్పుడు అంటే ఆ యొక్క విద్యార్థికి ఉత్సుకత ఉన్నప్పుడు. మరి అరిస్టాటిల్ ఈ యొక్క క్రింది విధంగా వ్యాఖ్యానించారండి. ఈ విధంగా మానవులకు సహజంగానే తెలుసుకోవాలనేటువంటి కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది. మానవులకు సహజంగానే తెలుసుకోవాలనే కోరిక, బలమైన కోరిక ఉంటుంది. ఈ యొక్క విద్యార్థులు ఉత్సుకత వల్ల, ఈ యొక్క కోరిక వల్ల, ఈ యొక్క ఉత్సుకత వల్ల ఎక్కువగా నేర్చుకుంటారు. ఈ యొక్క విద్యార్థులు పరిశీలించడం, ప్రశ్నలు అడగడం, అదేవిధంగా ప్రయోగాల ద్వారా ఈ యొక్క విద్యార్థులు ఈ యొక్క వైజ్ఞానిక శాస్త్రంపై లేదా విజ్ఞాన శాస్త్రంపై, ఈ యొక్క సైన్స్పై ఆసక్తి అయితే పెరుగుతుంది. అంటే విద్యార్థుల్లో ఈ ఉత్సుకత అనే స్వభావం ఉండడం వల్ల మరి పరిశీలన, ప్రశ్నలు అడగడం, అదేవిధంగా ప్రయోగాల ద్వారా ఒక విద్యార్థులు వైజ్ఞానిక శాస్త్రంపై లేదా విజ్ఞాన శాస్త్రంపై లేదా సైన్స్పై ఆసక్తి పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో జరిగే విషయాలే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం. ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి మరి పరిసరాలు జరిగేటువంటి ఈ యొక్క విషయాలను మనం అంటే విజ్ఞాన శాస్త్రం అంటాము. ఈ యొక్క విద్యార్థులలో ఉత్సుకత దీన్ని మనం క్యూరియాసిటీ అంటాము. ఈ యొక్క ఉత్సుకత వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ప్రశ్నలు వేయడం అనేది ఎదురవుతాయి. అంటే ప్రశ్నలు వేస్తారు. ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉత్సుకత కలిగి ఉంటారో వాళ్ళు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ యొక్క విద్యా విషయాలను అభ్యసించడానికి విజ్ఞాన శాస్త్ర కేంద్రం తీసుకువెళ్ళడం ద్వారా ఉత్సుకత అనేది పెరుగుతుంది. మరి ఎప్పుడు ఈ యొక్క ఉత్సుకత అనేది విద్యార్థులు పెరుగుతుందంటే విద్యా విషయాలను అభ్యసించడానికి వైజ్ఞానిక లేదా విజ్ఞాన శాస్త్ర కేంద్రాలకు తీసుకువెళ్ళడం ద్వారా ఈ యొక్క విద్యార్థుల్లో ఈ యొక్క శాస్త్రం పట్ల, విజ్ఞాన శాస్త్రం పట్ల ఉత్సుకత అనేది పెరుగుతుంది. రైట్. మరి వైజ్ఞానిక శాస్త్ర ప్రాజెక్టులు చేయడానికి, అదేవిధంగా శాస్త్రీయ సాహిత్యం చదవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించాలి. ఈ యొక్క ఉత్సుకత కలిగినటువంటి ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క వైజ్ఞానిక శాస్త్ర ప్రాజెక్టులు పనులు చేయడానికి, అదేవిధంగా ఈ యొక్క వైజ్ఞానిక లేదా విజ్ఞాన శాస్త్రం యొక్క సాహిత్యం చదవడానికి, అదేవిధంగా మరి ఈ యొక్క విద్యార్థులకు అవకాశము కల్పించాలి. అదేవిధంగా శాస్త్రీయ వైఖరి ఉన్న వ్యక్తులతో సంభాషించడం, ఈ యొక్క విద్యార్థులకు శాస్త్రీయ వైఖరి ఉన్నటువంటి వ్యక్తులతో సంభాషించడం, అదేవిధంగా వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ క్విజ్లలో పాల్గొనడానికి ప్రోత్సహించడం మొదలైన వాటి వల్ల ఈ యొక్క ఉత్సుకతను విద్యార్థులలో పెంపొందించవచ్చు. ఈ యొక్క విద్యార్థుల్లో మరి ఉత్సుకతను ఏ విధంగా పెంపొందించవచ్చు అంటే ఈ యొక్క వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా, అదేవిధంగా సైన్స్ క్విజ్లలో పాల్గొనడం మరియు ప్రోత్సహించడం ద్వారా ఈ యొక్క విద్యార్థుల్లో ఉత్సుకతను పెంపొందించవచ్చు. ఇది ఉత్సుకత. రైట్. విద్యార్థులు మరి విద్యార్థులలో మరి ఈ ఉత్సుకత ప్రయోజనాన్ని అదేవిధంగా మరి ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు తీసుకొని ఈ యొక్క ఆలోచనల అన్వేషణలో ఆహ్లాదకరంగా పాల్గొనేటట్లు ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క శాస్త్రీయ ప్రక్రియలను, అదేవిధంగా
విచారణలను పెంపొందించాలి. మరి ఈ ఉత్సుకత పోషణ కోసం ఉపాధ్యాయుడు ఈ యొక్క అభ్యాసకునికి ఈ యొక్క అభ్యాసకునికి స్నేహపూర్వకమైన అదేవిధంగా అనుకూలమైన వాతావరణము సృష్టించినట్లయితే మరి ఉపాధ్యాయులు సమవయస్కుల సమూహంలో పరస్పరము సంభాషించుకోవచ్చు. అంటే విద్యార్థుల ఉత్సుకతను పెంపొందించడానికి ఈ యొక్క ఉపాధ్యాయుడు మరి ఏంటంటే ఈ యొక్క అభ్యాసకునికి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. ఈ విధంగా స్నేహపూర్వకమైన వాతావరణం కల్పించడం వల్ల ఈ యొక్క విద్యార్థుల్లో ఈ యొక్క ఉపాధ్యాయుడు ఉత్సుకతను ప్రేరేపించే విధంగా చేయవచ్చు. రైట్. మరి సాధారణ తరగతి గది సాధారణ తరగతి గది సంభాషణ కొంతమంది ఎక్కువగా గట్టిగా మాట్లాడే విద్యార్థులే మరి ఆధిపత్యం చూపిస్తుంది. అంటే కొంతమంది ఈ విద్యార్థులు ఎవరో కొంతమంది గట్టిగా మాట్లాడతారో ఈ యొక్క విద్యార్థులే ఈ యొక్క తరగతి గదిలో ఆధిపత్యాన్ని చూపిస్తారు. మరి ధైర్యం లేని కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఎలాంటి ప్రశ్నలు అడగండి. అందువల్ల ఏమవుతుందంటే ప్రాజెక్టులు, ప్రయోగాలు, ప్రశ్నలు అడగడం, మరి విజ్ఞాన శాస్త్ర కృత్యాలు లాంటి వాటిలో పాల్గొనడానికి ఈ యొక్క విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధ్యాయులు బోధన అభ్యాసన ప్రక్రియలో తరగతి గదిలో విద్యార్థులందరూ పాల్గొనేటట్లు చేయవచ్చని. అంటే కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడతారు. మరి వాళ్ళు ఫాస్ట్‌గా ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే ధైర్యం లేక మరి ఇలాంటి ప్రశ్నలు అడగరు. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే ఈ యొక్క ఉపాధ్యాయుడు ఈ యొక్క ప్రాజెక్టులను అదేవిధంగా ప్రయోగాలను అదేవిధంగా ఈ యొక్క ప్రశ్నలు అడిగి ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర కృత్యాల్లో వాళ్ళందరినీ పాల్గొన్నట్లు చేయడం ద్వారా మరి తరగతి గదిలోని విద్యార్థులందరూ కూడా ఈ విధంగా మరి కృత్యంలో పాల్గొనేటట్లు చేసి వాళ్ళలో ఉత్సుకతను పెంపొందించవచ్చు. ఇది ఉత్సుకతను విద్యార్థుల ఉపాధ్యాయుడు పెంపొందించే విధానము. ఇక నెక్స్ట్ పోతే సృజనాత్మక పోషణ. సృజనాత్మకత పోషణ. రైట్. ఏదైనా చేసే పని కానీ లేదా చూసే విధానంలో నూతన లేదా వినూత్న మార్గాన్ని అంటే ఏదైనా ఒక పని చేయాలన్నా లేదా అది దాన్ని చూసేటువంటి విధానంలో ఒక నూతన లేదా వినూత్నమైనటువంటి ఈ యొక్క మార్గాన్ని లేదా మన దీన్ని ఏమంటే సృజనాత్మకత ఆలోచన అంటాం. అంటే క్రియేటివ్ థింకింగ్ అంటే అందరిలోకి కాకుండా ఒక కొత్త రకంగా దాని ఒక విషయాన్ని గురించి ఆలోచించినట్లయితే దాన్ని సృజనాత్మకత ఆలోచన అంటాము. రైట్. ఈ యొక్క సృజనాత్మకత కలిగిన ఆలోచన కలిగిన వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే తక్షణమే మరియు అప్రయత్నంగా తనకు తానే వ్యక్తం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఈ యొక్క సృజనాత్మకత పోషణ కలిగినటువంటి ఈ యొక్క విద్యార్థి ఏం చేస్తాడంటే తక్షణమే వెంటనే అప్రయత్నంగా తనకు తానే మరి వ్యక్తం చేసినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఈ యొక్క సృజనాత్మక పోషణ కలిగిన విద్యార్థి. ఇక నెక్స్ట్ పోతే సరళత. దీనేమో దారాంశత అంటాము, దీనేమో సరళత అంటాము. సరళత అంటే ఏంటి? ఇతరుల ఆలోచన మేరకు తన ఆలోచన దృక్పథాన్ని ఇతరుల ఆలోచన మేరకు తన యొక్క ఆలోచన దృక్పథాన్ని సులభంగా ఒప్పుకుంటాడు. దీని అంటే సరళత అంటాము. ఇంకా నెక్స్ట్ పోతే మౌలికత లేదా నవనీత. నవనీత అంటే అర్థం అంటే కొత్త సహజత్వం కలిగి ఉండడం. మనము నవనీత అంటాము. ఇక నెక్స్ట్ ఈ యొక్క సృజనాత్మక పోషణ కలిగిన వాళ్ళు మళ్ళీ విపులీకరణ ఉంటుంది. ఇతరుల ఆలోచనలను వీళ్ళు నిర్మిస్తారు. ఇది సృజనాత్మక ఆలోచనలు ఉన్నటువంటి వీరి యొక్క లక్షణాలు. ఇంకా నెక్స్ట్ పోతే సృజనాత్మక ఆలోచనను పేటిక వెలుపలి ఆలోచన విధానం అంటారు. సృజనాత్మకత ఆలోచనను ఏమడం సార్ అంటే పేటిక వెలుపలి ఆలోచన విధానము అంటాము. ఇది మనం సృజనాత్మకత పోషణ. మరి ఈ యొక్క సృజనాత్మక ఆలోచన కోసం అంటే వెంటనే అనుకోకుండా అంటే కొత్త విధంగా ఆలోచిస్తుంది విద్యార్థి. అంటే ఒక కొత్త విధానంలో ఒక ఆలోచనను మనం ఆలోచిస్తే దాన్ని మనం సృజనాత్మక పోషణ అంటాము. ఈ సృజనాత్మక పోషణ కోసం ఉపాధ్యాయుడు భిన్నమైన కృత్యాలైన ప్రశ్నించడం, అదేవిధంగా
సంబంధిత సమాచారం సేకరించడం మరియు సమస్య పరిష్కార విశ్లేషణ లాంటి అనుసరించాలి. అంటే ఈ సృజనాత్మక పోషణను విద్యార్థులు పెంపొందించాలంటే భిన్నమైన కృత్యాలను ప్రశ్నించడం, అదేవిధంగా సంబంధిత సమాచారాన్ని సేకరించడం, అదేవిధంగా సమస్య పరిష్కారం లాంటి విశ్లేషణ లాంటివి అనుసరించాలి. ఈ విధంగా అనుసరించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఉపాధ్యాయుడు ఈ యొక్క సృజనాత్మక పోషణకు విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా ఉండడం అయితే జరుగుతుంది. రైట్. ఇకపోతే ఈ సృజనాత్మక ఆలోచన అనేది అంటే చేసిన లేదా చూసిన విషయాలను చేసిన లేదా చూసిన విషయాలను భిన్నంగా చేయడమే చేసిన లేదా చూసినటువంటి ఈ యొక్క విషయాలను భిన్నంగా చేయడమే ఈ యొక్క సృజనాత్మకత. దీని ఏమంటే చేసిన లేదా చూసిన విషయాలను భిన్నంగా చేయడాన్ని మనము సృజనాత్మకత ఆలోచన అని పోషణ అని అంటాము. రైట్. ఇంకొకటి ఉంది ఇక్కడ ఒకటి సౌందర్యాత్మక ఆలోచన పోషణ. సౌందర్యాత్మక ఆలోచన పోషణ. సౌందర్యాత్మక అధ్యయనము సృష్టి మరియు సౌందర్య అభినందనలో ఉన్న ఆనందాన్ని మనకు అందిస్తుంది. ఈ యొక్క సౌందర్యాత్మక అధ్యయనం ఏం చేస్తుంది సార్ అంటే సృష్టి మరియు సౌందర్య అభినందనలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అభినందించడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని మనకు అందిస్తుంది. మరి ఈ యొక్క సృజనాత్మకత ఆలోచన పోషణ అనేది ఒక క్రమం, మృదుత్వం, క్రమబద్ధమైన అంటే అమరిక, అదేవిధంగా సామరస్యం, సమన్వయం అదేవిధంగా సమన్వయం అనేవి ఆనందాన్ని లేదా అందాన్ని నిర్వచించే కొన్ని ప్రమాణాలు. ఈ యొక్క సృజనాత్మకత ఆలోచన పోషణ అంటే అర్థం ఏంటంటే సౌందర్యాత్మక అధ్యయనం అంటే సృష్టి మరియు సౌందర్య అభినందనలో ఉన్నటువంటి ఆనందాన్ని మనకు అందిస్తుంది ఈ యొక్క సృజనాత్మకత ఆలోచన. ఈ యొక్క సృజనాత్మకత ఆలోచన అనేది ఒక క్రమం, మృదుత్వం, క్రమబద్ధమైన అమరిక, సామరస్యం, సమన్వయం అనేవి అందాన్ని నిర్వచించే కొన్ని ప్రమాణాలుగా మనము చెప్పవచ్చు. విద్యార్థి తన చుట్టూ ఉన్న పదార్థాలు, ఇతర విషయాల లక్షణాల్లోని కొన్ని నమూనాలను గమనించడానికి ప్రేరణ పొందుతాడు. అంటే విద్యార్థి తమ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాలు, అదేవిధంగా ఇతర విషయాలు ఉన్నటువంటి యొక్క లక్షణాలను కొన్ని నమూనాలను గమనించడానికి ప్రేరణ పొందుతారు ఈ యొక్క సృజనాత్మకత ఆలోచనలో. రైట్. ఇది సృజనాత్మక ఆలోచన సింపుల్గా అర్థమండి. రైట్. ఒక శాస్త్రవేత్త ఒక కళాకారుడిలాగా సామరస్యం కోసం అన్వేషిస్తాడు. శాస్త్రవేత్త ఒక కళాకారుడిగా సామరస్యం కోసం అన్వేషిస్తాడు. ప్రకృతి సామరస్యం అనుభూతిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పలు విధాలుగా వ్యక్తపరచవచ్చని ఈ యొక్క నమ్ముతాడు ఈ యొక్క శాస్త్రవేత్త. ఈ యొక్క శాస్త్రవేత్త సార్వత్రిక పరిధిలోని నియమాలు, సిద్ధాంతాల రూపంలో ప్రకృతి సామరస్యము కనబడుతుంది. విజ్ఞాన శాస్త్రం అంటే సూత్రాలను, పద్ధతులను వినియోగించి క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానము అని అర్థమండి. ఇక విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? విజ్ఞాన శాస్త్రం అంటే సూత్రాలను, అదేవిధంగా పద్ధతులను వినియోగించి క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానాన్ని మనము విజ్ఞాన శాస్త్రం అంటాం. మరి ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర అధ్యయనం అనేది విద్యార్థులలో సౌందర్యాత్మకత విలువను పెంపొందిస్తుంది. విజ్ఞాన శాస్త్ర అధ్యయనం అనేది విద్యార్థులలో సౌందర్యాత్మక విలువను పెంపొందిస్తుంది. అదేవిధంగా జ్ఞానార్జన ప్రతి దశలో నమూనాలు, అదేవిధంగా క్రమం, సామరస్యం, అదేవిధంగా సార్వత్రిక సమ్మతి అనేవి ఉంటాయండి. అంటే అభ్యాసకులు వివిధ సహజ దృగ్విషయాలు అభ్యాసకులు అంటే ఎవరు? విద్యార్థులు. ఎవరైనా సరే ఇక్కడ విద్యార్థులు. ఈ యొక్క విద్యార్థులు లేదా అభ్యాసకులు వివిధ సహజ దృగ్విషయాలలో లేదా అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర నియమాల్లో, సహజ ప్రక్రియలలో మరి సామరస్యం, నమూనాల క్రమంలో
ఈ యొక్క సౌందర్య జ్ఞానాన్ని అన్వేషించడానికి ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించాలి. ఈ విధంగా విద్యార్థులు ప్రోత్సహించినప్పుడు ఈ యొక్క విద్యార్థులలో ఈ యొక్క సౌందర్యాత్మకత ఆలోచన అనేది ఈ యొక్క విద్యార్థుల్లో పెంపొందుతుంది. ఇది సౌందర్యాత్మకత ఆలోచన. సో దీని కింద ఒక ఉదాహరణ చూడండి. ఒక ఉదాహరణ సీతకోక జీవిత చరిత్రలో లేదా సీతకోక చిలుక యొక్క ఈ యొక్క జీవిత చరిత్రలో అందహీనంగా ఉన్న గొంగళి పురుగు దశ తర్వాత రంగురంగులుగా అందంగా మన సీతకోక చిలుక చూసి దాని జీవిత చక్రంలో ఉన్న వివిధ దశలు, క్రమాలు, నమూనాలను సౌందర్యాత్మక దృష్టితో అభినందిస్తూ ఈ యొక్క పాఠ్యాన్ని విద్యార్థి అభినందిస్తాడు. ఈ విధంగా సీతకోక చిలుకను చూసినట్లయితే ఈ యొక్క సీతకోక చిలుక దశలో జీవిత చరిత్రలో ఒక అందవిహీనంగా ఈ యొక్క గొంగళిపురు దశను అది తర్వాత ఈ యొక్క గొంగళిపురు దశ నుండి రంగురంగులుగా మళ్ళీ ఈ యొక్క సీతకోక చిలుకను చూసి ఈ యొక్క సీతకోక చిలుక యొక్క జీవిత చక్రంలో ఉన్నటువంటి వివిధ రకాల దశలను అది దాని క్రమాలను అది నమూనాలను ఈ యొక్క సౌందర్యాత్మక దృష్టితో అభినందిస్తూ ఈ యొక్క పాఠ్యాంశాన్ని విద్యార్థి అభ్యసించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులలో సౌందర్యాత్మకత ఆలోచనను పెంపొందించే విధంగా ఉపాధ్యాయుడు కృషి చేయాలి. నెక్స్ట్ మరి విద్యార్థుల్లో సౌందర్యాత్మకత ఆలోచన ఏ విధంగా పెంపొందించాలి ఉపాధ్యాయుడు అంటే చూద్దాము. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసన ద్వారా సౌందర్యాత్మకత జ్ఞానాన్ని విద్యార్థులలో పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకుంటాడు. అంటే విద్యార్థులలో సౌందర్యాత్మకత ఆలోచన లేదా జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటాడు. అవేంటో చూద్దాం. ప్రతి పని విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఉదాహరణకు తోటలో నడిచేటప్పుడు వివిధ రకాల పుష్పాల రంగులను పరిశీలించి అభినందించి ఆశ్చర్యపడతాడు. పుష్పాల నిర్దిష్ట రంగు పరిశీలించి విశ్లేషించి శాస్త్రీయ పరంగా మరి ఏది అర్థం కాలేదో దాన్ని తిరస్కరిస్తాడు. అంటే దీనికోసం అంటే ఈ యొక్క విద్యార్థులు మరి ఈ యొక్క తోటలు నడిచేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రంగురంగుల పుష్పాలు వాటన్నింటినీ మరి పరిశీలించే విధంగా ఆ యొక్క విద్యార్థులను ఆ విధంగా తయారు చేశాడు. అంతేకాకుండా ప్రతి వ్యక్తి అంతర్గత స్పృహను కలిగి ఉండాలి. ఉదార అంటే దయాగుణం నేర్చుకోవాలి. త్యాగం, అదేవిధంగా స్వీధర్మ లక్షణాలను పెంపొందించుకోవాలి. సరైన పదాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకొని సరైన పదాలు అంటే సృజనాత్మక విద్యార్థులలో సరైన పదాలు జాగ్రత్తగా ఎంపిక చేసుకొని సంభాషించాలి. ఎవరు? ఉపాధ్యాయుడు. మరి విమర్శన చేయడం, అదేవిధంగా హేళన మాటలుగా అనవసరమైన పుకార్లకు దూరంగా ఉండాలండి. ఈ విధంగా హేళన అదేవిధంగా విమర్శ చేసుకోకుండా అనవసరం పుకార్లకు దూరంగా ఉండాలి ఈ యొక్క ఉపాధ్యాయుడు. ఇక నెక్స్ట్ పోతే జీవశాస్త్రం, సామాజిక పరిసరాలు, సాంకేతికత, అదేవిధంగా సమాజం, పర్యావరణంతో గల సంబంధం. అంటే ఈ యొక్క జీవశాస్త్రం అనేది పర్యావరణంతో ఏ విధంగా సంబంధం ఉంటుంది, అదేవిధంగా జీవశాస్త్రం అనేది సాంకేతిక శాస్త్రంతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది, అదేవిధంగా జీవశాస్త్రం అనేది సమాజంతో ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటుందో ఈ యొక్క వీడియోలో చూద్దామండి. రైట్. ఈ యొక్క జీవశాస్త్రం అనేది పర్యావరణంతోనే సంబంధాన్ని కలిగి ఉంటుందండి. పర్యావరణంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. రైట్. మనం జీవశాస్త్రం పర్యావరణంలో జరిగే దృగ్విషయాలతో పాటు ప్రకృతి మరియు మానవుడు తయారు చేసిన వస్తువులు, పరికరాలు పర్యావరణాన్ని ఎలా ప్రభావం చేస్తాయో నేర్చుకుంటామండి. ఈ యొక్క మనం జీవశాస్త్రం ముఖ్యంగా పర్యావరణం గురించి, పర్యావరణం కోసం నేర్చుకుంటున్నాము. ఈ యొక్క జీవశాస్త్రం ముఖ్యంగా మనం ఏం చేసుకుంటుంటే పర్యావరణం గురించి, అదేవిధంగా పర్యావరణం కోసమే ఈ యొక్క మనం జీవశాస్త్రాన్ని మనము నేర్చుకుంటాం. అందువల్ల మనం చేసే ప్రతి ప్రయత్నం అనేది ఈ యొక్క జీవశాస్త్ర అభివృద్ధి పరచడం కాకుండా
పర్యావరణంతో సమన్వయము చేయడము నేర్చుకునే విధంగా ఉండాలి. అంటే మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ యొక్క జీవశాస్త్రం యొక్క అభివృద్ధే కాకుండా పర్యావరణంతో సమన్వయం చేయడం నేర్చుకునే విధంగా ఉండాలి ఈ యొక్క జీవశాస్త్రం అది. రైట్. ఈ యొక్క జీవశాస్త్రం అనేది జీవశాస్త్ర ముఖ్య ప్రణాళిక పర్యావరణంగా సంబంధించిన విషయాలు, బాధ్యతలు అంటే వాతావరణ మార్పు, ఆమ్ల వర్షం, నీటి ఎద్దడి, మనము యూట్రోఫికేషన్ అంటాము. వివిధ రకాల కాలుష్యం మొదలైనవి జీవశాస్త్ర బోధన ద్వారా మరి జీవశాస్త్ర బోధన అభ్యాసం ద్వారా నేర్చుకునేందుకు ప్రతి ఒక్కరికి వీలుగా ఉండాలి. అంటే ఈ యొక్క సృష్టిలో జరిగినటువంటి ఈ విధంగా ఆమ్ల వర్షాలు, నీటి ఎద్దడి, మరి వాతావరణ మార్పు ఇవన్నీ కూడా మరి ప్రతి విద్యార్థి నేర్చుకునే విధంగా వీలుగా ఉండాలండి. మరి ఈ యొక్క వారి నిజ జీవితంలో విద్యార్థి వారి నిజ జీవితంలో అదేవిధంగా సమాజంలో జీవశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అన్వయించినప్పుడు మాత్రమే జీవశాస్త్రానికి ఆకర్షితులవుతారు. మరి ఎప్పుడు విద్యార్థి జీవశాస్త్రాన్ని ఆకర్షింపబడి ఎప్పుడు ఎక్కువ నేర్చుకుంటారంటే ఈ యొక్క విద్యార్థులు వారి యొక్క నిజ జీవితంలో అదేవిధంగా ఈ యొక్క సమాజంలో జీవశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకొని అన్వయించినప్పుడు మాత్రమే ఈ యొక్క విద్యార్థి జీవశాస్త్రానికి ఆకర్షితులవుతాడు. ఫలితంగా ఈ యొక్క జీవశాస్త్రాన్ని ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా జీవశాస్త్రం అనేది ఈ యొక్క జీవశాస్త్రం అనేది పర్యావరణంతో సంబంధాన్ని కలిగి ఉంటుందండి. అంతేకాకుండా మరి వృక్షశాస్త్రం జీవశాస్త్రం ఒక భాగము, వృక్షశాస్త్రం అని ఒక శాఖ. అయితే ఈ యొక్క వృక్షశాస్త్రం ప్రముఖంగా వ్యవసాయము, ఆహారము, ఆరోగ్యం, మందుల రవాణాకు అదేవిధంగా వాతావరణానికి ఉపయోగపడుతుందండి. మరి మనం జీవ ఎరువులను అంటే యూరియా వంటి వాటితో వంటి వాటిని ఈ యొక్క వ్యవసాయంలో ఉపయోగిస్తాము. అదేవిధంగా ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు, అదేవిధంగా హెర్బిసైడ్స్ అనేవి మంచి మంచి దిగుబడికి అదేవిధంగా పంట రక్షణకు ఉపయోగిస్తున్నారు. సమాజంలో వాడే పసుపు, అదేవిధంగా తులసి, కలబంద, వేప, నిమ్మ, సర్పగంధి, ఉసిరి మొదలైనవి అందము, ఆరోగ్యం కోసము వాడుతున్నారు. అదేవిధంగా కణజాల వర్ధనము, ఎపికల్చర్, సెరికల్చర్ ద్వారా నాణ్యమైన పంటను పొందవచ్చు. ఆయుర్వేద వైద్య విధానంలో వాడేటువంటి మందులో ఈ యొక్క వృక్షాల నుండి లభించినటువంటివే ఎక్కువగా అధికంగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా సైన్స్ అనేది లేదా విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రం అనేది ఈ విధంగా పర్యావరణంతో సంబంధాన్ని కలిగి ఉంటుందండి. ఇక నెక్స్ట్ పోతే విజ్ఞాన శాస్త్రము సాంకేతిక శాస్త్రంతో సంబంధం. మరి ఈ యొక్క విజ్ఞాన శాస్త్రమే మనం జీవశాస్త్రం అంటాము. ఈ యొక్క జీవశాస్త్రము అనేది మరి సాంకేతిక శాస్త్రంతో కూడా సంబంధాన్ని కలిగి ఉందండి. సాంకేతిక శాస్త్రంతో సంబంధాన్ని కలిగి ఉన్నది. ఈ యొక్క డచ్ వర్తకుడైనటువంటి యాంటన్ వాన్ లీవెన్హుక్, డచ్ నూలు వర్తకుడైనటువంటి ఈ యొక్క యాంటన్ వాన్ లీవెన్హుక్ సూక్ష్మదర్శిని కనుక్కొని దాన్ని నేత్ర సంబంధ సూత్రాలు అర్థం చేసుకొని అభివృద్ధి చేశాడు. ఈ యొక్క డచ్ శాస్త్రవేత్త ఈ యొక్క యాంటన్ లీవెన్హుక్ సూక్ష్మదర్శిని కనుగొనండి. మరి ఈ యొక్క సూక్ష్మదర్శిని కనుగొని దాన్ని నేత్ర సంబంధ సూత్రాలను అర్థం చేసుకొని అభివృద్ధి చేశాడు. అందువల్ల టెలిస్కోప్, సూక్ష్మదర్శిని ద్వారా మరింత సాంకేతిక అభివృద్ధి చెందింది. దీని ద్వారా టెలిస్కోప్ అదేవిధంగా ఈ యొక్క సూక్ష్మదర్శిని ద్వారా ఈ యొక్క మరింత సాంకేతిక అభివృద్ధి జరిగింది. ఈ విధంగా జీవశాస్త్రం అది సాంకేతిక శాస్త్రం కూడా మరి సంబంధాన్ని కలిగి ఉందండి. ఇక నెక్స్ట్ పోతే జీవశాస్త్రము సమాజం అండి. ఈ యొక్క జీవశాస్త్రం అనేది సమాజంతో కూడా సమాజంతో కూడా సంబంధాన్ని కలిగిందండి. మరి ఈ యొక్క జీవశాస్త్రము సాంకేతిక వినియోగం విస్తృతంగా మానవ జీవితంలో నాణ్యత, అభివృద్ధికి ఎలా దారితీసో చూద్దామండి. మరి ఈ యొక్క జీవశాస్త్ర పరిజ్ఞానం మానవుడికి ఒకవైపు సౌకర్యము, మరొక వైపు మరి విశ్రాంతి, మరి
వారి యొక్క సమస్యలకు అంటే మానవుని యొక్క సమస్యలకు మరి పరిష్కార నైపుణ్యాలను అదేవిధంగా నిర్ణయం తీసుకుంటే నైపుణ్యాలను అందిస్తుంది ఈ యొక్క జీవశాస్త్రం. మరి ఈ యొక్క జీవశాస్త్రం అనేది ఇది వ్యక్తిగతంగా సమాజంలో ఉన్న వివిధ రకాల నమ్మకాలను సమాజంలో నుండి వివిధ రకాల నమ్మకాలు అదేవిధంగా అడ్డంకులు అదేవిధంగా కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు అదేవిధంగా ఈ యొక్క మూఢనమ్మకాలను మార్చివేసింది ఈ యొక్క జీవశాస్త్రం. మరి ఈ యొక్క జీవశాస్త్రం అనేది మానవుల ఆలోచన తార్కిక విశాల మనసుతో పని చేయడము ప్రారంభించారు. అంటే ఈ విధంగా ఈ యొక్క జీవశాస్త్రం అనేది సమాజంతో కూడా సమాజంతో కూడా ముడిపడి ఉన్నట్లుగా మనము చెప్పవచ్చండి. ఈ యొక్క జీవశాస్త్రం అనేది మరి మానవుని యొక్క జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి వారి యొక్క సమస్యలకు అది పరిష్కార నైపుణ్యాలను అదేవిధంగా నిర్ణయం తీసుకుంటే నైపుణ్యాలు అందిస్తుంది ఈ యొక్క జీవశాస్త్రం. అంతేకాకుండా ఈ యొక్క జీవశాస్త్రము ఈ యొక్క సమాజంలో మరి వ్యక్తిగతంగా అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల నమ్మకాలను అదేవిధంగా అడ్డంకులను అదేవిధంగా కట్టుబాట్లను ఆచార వ్యవహారాలను అదేవిధంగా మూఢనమ్మకాలను మార్చివేసింది ఈ యొక్క జీవశాస్త్రం. అందుకనే ఈ యొక్క జీవశాస్త్రానికి సమాజానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్టుగా మనము చెప్పవచ్చు. ఇది జీవశాస్త్రము సమాజం. ఇక నెక్స్ట్ వీడియోలో జీవశాస్త్ర బోధన ద్వారా విలువల అవలంబన అంటే జీవశాస్త్ర బోధన ద్వారా ఏ విధంగా విలువలు నేర్చుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి. ఆ యొక్క జీవశాస్త్ర విలువలు ఇందులో చాలా ఉన్నాయి. ప్రతి వీడియోలో కూడా ప్రతి డిఎస్లో కూడా ఈ యొక్క జీవశాస్త్ర విలువలు వాడడం జరుగుతుంది కనుక ఈ యొక్క వీడియోను ఈ యొక్క లెసన్ మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ మనం జీవశాస్త్ర బోధన ద్వారా విలువల అవలంబన అనే విషయాన్ని మనం నేర్చుకుందామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.